కుంభరాశి వారికి డిసెంబర్ నెల 2024 గోచార ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము. ఈ కుంభరాశి వారికి జన్మంలోనే శని ఉండటం చేత కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. వీరి యొక్క ప్రవర్తనలో తేడా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళ ఆలోచన ధోరణి అంతా కూడా మారేటట్టు అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ జన్మంలో రాశిలోనే. దీన్ని మనం చెప్పాలి అంటే ఏళ్ళనాటి శనిగా కూడా మనం చెప్పాలి. 7.5 సంవత్సరాల పాటు అంటే ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని జరుగుతోంది, కానీ ఇక్కడ మాత్రం ఆ జన్మల్లో శని ఉన్న ఫలితాలు మాత్రమే లభిస్తూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. ఇక ద్వితీయంలో కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయంలో రాహు యొక్క సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. కుటుంబంలో కొంచెం చికాకులు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, అలాగే కొంచెము మాటలో ఒక రకమైనటువంటి వ్యంగ్యంగా మాట్లాడడం, లేకపోతే హేళనగా మాట్లాడటం, లేకపోతే కోపంగా మాట్లాడటము, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా మనకు అక్కడ గోచరిస్తూ ఉంటాయి రాహు యొక్క ప్రభావం వల్ల. ఇకపోతే తృతీయంలో గురువు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. ఆ గురువు యొక్క సంచారం తృతీయంగా ఎందుకు చెప్పుకోవాలంటే చతుర్థంలో వక్రగతిలో ఉన్న కారణంగా తృతీయంలో చెప్పుకోవాలి. తృతీయంలో గురువు యొక్క సంచారం కూడా మనకి ఎవరి యొక్క సహాయ సహకారాలు, మాట సహాయము, ఆర్థిక సహాయం కానీ ఏ విధమైన మనసా వాచాకరణ మనందరూ కూడా కొంచెం చేయాలనుకున్నా కూడా చేయలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే వాళ్ళెవరిని మనం దూషించవద్దండి. మనకున్న గ్రహస్థితి ద్వారా, అంటే ఇప్పుడు గురువు తృతీయంలో ఉండటం ద్వారా వారి యొక్క సహాయ సహకారాలు మనకి లభించకుండా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి. ఇకపోతే షష్టమంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. షష్టమంలో కుజుని యొక్క సంచారం మాత్రం మనకి సానుకూలమైనటువంటి ఫలితాలు మనకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ మనకి ఆరోగ్యం బాగుండటము, మనం ఏదైనా అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నాం, బ్యాంకు ద్వారా కావచ్చు, లేదా ప్రైవేటు ఆర్థిక సంస్థల ద్వారా కావచ్చు, లేదా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కావచ్చు, మనం ఆశిస్తున్నాం ఏదో అప్పు రుణం కోసం, అదే గృహం కొనుక్కోవటము, స్థలం కొనుక్కోవటము, లేదా ఆరోగ్యానికో లేదా దేనికో దానికి పిల్లల్ని అమెరికా పంపించడానికి ఏదో కోరుతున్నాం, ఆ డబ్బులు చేతికి అందేటటువంటి అవకాశం కూడా మనకి షష్టమంలో కుజుని యొక్క సంచారం వల్ల మనకి డబ్బులు ఏర్పడతాయి, అందుతాయి. ఈ విధంగా అలాగే కొంచెం తప్పకుండా ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చే అవకాశం. మంచివాడు అనుకుంటేనే కదండి మీకు సహాయం చేస్తాడు వాడు. మీరు చెడ్డవాడు అనుకుంటే వాడు చేయడు కదా. ఆ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి 6వ స్థానంలో కుజుని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే 8వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. అక్కడ కూడా కొంచెము పెద్ద పెద్ద చిరకాకులు, ఏవో చెడు వార్తలు వినటం దూరం నుంచి, అంటే మన బంధువర్గంలోనో మన మిత్రవర్గంలోనో ఎవరో కాలం చేశారని మాటలు వినపడటం, అలాగే కొన్ని సందర్భాల్లో ధన నష్టం జరగటము, కొంతమందితో కొంచెం గొడవలు రావటము, అలాగే కొంచెం పరాభవం, అవమానాలు పొందటము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరిగే అవకాశం మనకి అష్టమంలో కేతు సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే కేతు వల్ల సంచారం జరుగుతూ ఉన్నాయి. ఇక దశమంలోనూ ఏకాదశంలోనూ రవి యొక్క సంచారం జరుగుతోందండి. ఇక్కడ 15 రోజులు, అక్కడ 16 రోజులు జరుగుతోంది. ఆ రవి యొక్క సంచారం 10, 11 2 స్థానాల్లోనూ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనకి ఉద్యోగంలో ప్రమోషన్ రావడము, లేకపోతే ఇంక్రిమెంట్ కలవటము, లేకపోతే బోనస్ ఇవ్వటము ఇత్యాదివన్నీ, మనకి ఆరోగ్యం బాగుంటుంది, ఇవన్నీ కూడా దశమ స్థానంలో జరుగుతుంటే ఏకాదశ స్థానంలో మంచి లాభం రావటము, ఇవి మంచి లాభం అదే ధనార్జన పెరగటం, వ్యవహారంలో మంచి నిపుణత చూపించగలగటం, మీ పెర్ఫార్మెన్స్ చక్కగా ఉండటం, మీ ప్రదర్శన బాగుండటము ఇత్యాదివన్నీ కూడా చాలా బాగుంటాయి. మొత్తం మీద 2 రాశుల్లోనూ కూడా సూర్యభగవానుడి యొక్క సంచారం చాలా బాగుంది. ప్రమోషన్ వాటి వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ప్రమోషన్ అంటే లేకపోతే బోనస్, లేకపోతే ఇప్పుడు ప్రమోషన్ అనేటువంటిది గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగాల్లో కొంచెం ఒక స్టెప్ వేసి క్యాష్లో కూర్చో, ఇట్లాంటివి ఏవో ఉంటుంటే సంబంధం. మరి అవన్నీ నాకు పూర్తిగా అవగాహన లేనటువంటి విషయం. మొత్తం మీద ఉద్యోగంలో ఒక ఉన్నత స్థితి ఏర్పడే అవకాశం మనకు కనపడుతూ ఉంది ఈ నెలలో కూడా. ఓకే, ఈ విధంగా ఉన్నదండి. ఇక ఏకాదశంలోనే మనకి దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా జరుగుతుందండి. బుధుని యొక్క సంచారం కూడా దశమ స్థానంలో వృత్తికి పరంగా ఎదగటానికి, ఆరోగ్యపరంగా ఎదగడానికి, మన తెలివితేటలు వికసించడానికి, ఇటువంటి 5 విషయాల్లో ఆ సూర్య భగవానుడితో పాటు ఈ బుధుడు కూడా సహకరించడం ద్వారా ఖచ్చితంగా దశమ స్థానంలో, ఆ వృత్తి స్థానంలో, వ్యాపార స్థానంలో, ప్రభుత్వ ఉద్యోగం అయితే ప్రభుత్వం, ప్రైవేట్ అయితే ప్రైవేట్, కొంత ఉన్నతి కనబడటం అనేది మనకి కొంచెం
గట్టిగా కనబడుతూ ఉన్నది, గోచరిస్తూ ఉన్నది. ఓకేనండి. ఇక శుక్రుని యొక్క సంచారం మనం చెప్పుకోవాలి అన్నట్టయితే 3 రాసుల్లోనూ, అంటే జన్మంలో ఒక 3 రోజులే ఉంటున్నారు, వ్యగిల్లో ఒక 3 రోజులు, ఒక 26 రోజులు ఉంటున్నారు, ఏకాదశిలో ఒక 3 రోజులు, 2 రోజులు మాత్రం ఉంటున్నారు ఆయన. ఈ విధంగా 3 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన. ఈ 3 రాసుల్లోనూ కూడా ఆయన చాలా చక్కటి ఫలితాలు ఈ కుంభరాశి వారికి ఇస్తూ ఉన్నారు. మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు. ఉద్యోగపరంగా కానీ, లాభస్థానంలో డబ్బు రావటం విషయంలో కానివ్వండి, మన శరీరారోగ్యం, మన కుటుంబ పరిస్థితుల్లో కానివ్వండి, అన్ని చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే మీకు లలిత కళల్లో ఏదైనా ప్రవేశం ఉన్నట్టయితే టీవీ ఆర్టిస్టులకు కానీ, లేదా టీవీ ఆర్టిస్టులు కావచ్చు, సినిమా ఆర్టిస్టులు కావచ్చు, వీరందరికీ కూడా చాలా మంచి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. వీరు గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టే వాళ్ళకు కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం. ఎందుకంటే 3 రాసుల్లోనూ శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఏకాదశంలో ఉండడం ఒక ఎత్తైతే, జన్మంలో ఉండడం ఒక ఎత్తైతే, వ్యయంలో ఉండడం కూడా, వ్యయంలో ఏ గ్రహము కూడా, ఇది ఒకటి మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి, ఏ గ్రహము కూడా వ్యయస్థానంలో గోచారరీత్యా యోగించజాలదొక్క శుక్రుడు తప్పితే. అది కూడా మీకు ఇక్కడ శుక్రుడు యొక్క అనుగ్రహం వల్ల మీకు చాలా చక్కటి పరిణామాలన్నీ ఈ కుంభరాశి వారికి ఏర్పడతాయి. అంచేత మనం చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాలకు సంబంధించి మీ ఇష్టం ఏదైనా సరే, అది చేయి ఇది చేయండి నేను చెప్పను. అప్పుడప్పుడు చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను. కొన్ని కొత్త విషయాలు ఏమైనా వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ఆ విధంగా మీరు చేసుకున్నట్టయితే చాలా చక్కటి పరిణామాలన్నీ, చక్కటి ఫలితాలన్నీ కూడా మీరు ఈ కుంభరాశి వారు పొందగలుగుతారని చెప్పడంలో ఎట్టి సందేహం లేదండి. డిసెంబర్ నెల 2024లో గ్రహాల యొక్క గమనం వృషభంలో గురువు వక్రగతిలోను, కర్కాటకంలో కుజుని యొక్క సంచారము, కన్యలో కేతు యొక్క సంచారము, వృశ్చికం మరియు ధనుసులో రవి యొక్క సంచారము, వృశ్చికం నందే బుధుని యొక్క సంచారం నెల మొత్తము, ధనుస్సు, మకరము, కుంభంలో 3 రాసుల్లో శుక్రుని యొక్క సంచారము, కుంభంలో శని యొక్క సంచారం నెల అంతా, మీనములో రాహు యొక్క సంచారం నెలంతా, ఈ విధంగా సంచారం ఉన్నది.